ఈ గ్రామంలో ఒక వింత ఆచారం ఉంటుంది. అదేంటంటే ఈ గ్రామానికి చెందిన అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తే అది తప్పుగా పరిగణించి ఈమెను బలి ఇవ్వడానికి గుండ్రంగా ఉన్న ఈ చెక్కటి ఆకారంలోకి తీసుకొస్తారు. అలాగే ఈమె తలకు 3 భాగాలుగా జడలు వేసి ఒక్కో జడను దూరంగా లాగి మేకులు కొడతారు. ఆ తరువాత గ్రామస్తులందరూ ఫుల్లుగా మద్యాన్ని తాగిన మత్తులో ఉండి ఒక గొడ్డలి తీసుకుని ఆ అమ్మాయి జడల మీదకు విసురుతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఈ అమ్మాయి తలకు ఉన్న 3 జడలను సరిగ్గా గురిచూసి గొడ్డలితో కత్తిరించినట్లయితే ఆ అమ్మాయిని నిర్దోషిగా భావించి తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి చేస్తారు. అలా కాకుండా వీళ్లు విసిరే గొడ్డలి ఆ అమ్మాయికి తగిలి గాయమైతే ఆమెను దోషిగా భావించి అక్కడికక్కడే నరికి చంపేస్తారు. అయితే ఒక అమ్మాయి కూడా ఇలానే ఎవరినో ప్రేమించిందని ఈమెను బంధించి ఫుల్లుగా తాగిన ఈ ముసలాడు గొడ్డలను విసురుతాడు. కాని అది గురితప్పుతుంది. మళ్లీ ఇంకోసారి విసిరేసరికి అది నేరుగా ఆ అమ్మాయికి తగలబోతుంది. అప్పుడు అక్కడున్న మరొక కుర్రాడు తనకు ఒక కన్ను లేకపోయినా సరే గొడ్డలి తీసుకుని ఆ అమ్మాయి మీదకు విసిరేసరికి అది నేరుగా వెళ్లి ఆ అమ్మాయికి ఉన్న ఒక జడ కట్ అవుతుంది. అప్పుడు ఇతడు ఇంకొక గొడ్డలి విసరగా అది కూడా 2వ జడను కట్ చేస్తుంది. అప్పుడు అక్కడున్న గ్రామస్తులు ఇతన్ని వీరుడిగా భావించి ఆ ఊరిలో చాలా విలువైన గేదె కొమ్ములో ఉండే మద్యాన్ని ఇస్తారు. ఆ మద్యాన్ని తాగి ఆఖరిగా ఇతడు 3వసారి కూడా గొడ్డలి విసిరేసరికి ఆమె తలకు ఉన్న 3వ జడ కూడా తెగిపోతుంది. అప్పుడు గ్రామస్తులు ఇతన్ని వీరుడిగా ప్రకటించి అందరూ పండగ చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఈ అమ్మాయిని ప్రేమించిన ఆ కుర్రాన్ని మాత్రం చెరువులో కట్టేసి బంధిస్తారు. అప్పుడు గ్రామ పెద్ద పందెంలో ఆ అమ్మాయి గెలిచినందుకు అతన్ని విడిపించమని ఆదేశిస్తాడు. వెంటనే మిగతా గ్రామస్తులు ఆ కుర్రాన్ని చెరువులో నుండి బయటకు లాగి అతడి ప్రాణాలు కాపాడతారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.